ఒకప్పుడు సీనియర్లకి జూనియర్లకి మధ్యన సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం ఏర్పడినటువంటి ర్యాగింగ్ అనేది క్రమంగా వికృత రూపం దాల్చి సీనియర్లలోని వికృత పోకడలకి బలయ్యే బలిపశువులుగా జూనియర్లు మారుతున్నారు. దానికి సజీవ సాక్ష్యం కేరళలో జరిగినటువంటి అంశం. కేరళలోని కొట్టాయంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అత్యంత క్రూరంగా జూనియర్లను ర్యాగింగ్ చేసిన 5 సీనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 3 నెలలుగా సాగుతున్న ఈ కృత్యాల మీద ఇటీవల జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కళాశాల నుంచి వాళ్ళని తొలుత సస్పెండ్ చేశారు, తాజాగా అరెస్ట్ చేశారు. జూనియర్ విద్యార్థులు ఏం చెప్తున్నారంటే సీనియర్లు గత 3 నెలలుగా అత్యంత దారుణంగా ర్యాగింగ్ చేశారట. నవంబర్లో ఈ ర్యాగింగ్ ప్రారంభమై జూనియర్ల నగ్నంగా నిలబెట్టడంతో పాటు భౌతికంగా హింసించేవాళ్ళంట. విద్యార్థులు మర్మాంగాల మీద డంబెల్స్ను పెట్టేవాళ్ళట. కంపాసులను వస్తువులతో ప్రైవేట్ భాగాల మీద గుచ్చేవాళ్ళట. చివరికి గాయాలకు లోషన్ రాసేవాళ్ళట. దీంతోపాటు ముఖాలకి, తలలకి, నోళ్ళకి క్రీమ్ రాసుకోవాలని ఆదేశించేవాళ్ళట. తరచూ డబ్బులు లాక్కునేవాళ్ళట. దాంతో ఆదివారంలో మద్యం కొనుగోలు చేసేవాళ్ళంట. డిసెంబర్ 11 జూనియర్ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా హింసించారు. ఆ రోజు రాత్రి జూనియర్ గదిలోకి ప్రవేశించి సీనియర్లు కాళ్ళు చేతులను తాళతో కట్టేశారు. ఆ తర్వాత లోషన్ని శరీరం మీద పోశారు. డివైడర్తో గాయాలు చేశారు. దీని అంతటినీ వీడియో తీయాలని మరో జూనియర్ని ఆదేశించారు. ర్యాగింగ్ను తట్టుకోలేకపోయిన 3 విద్యార్థులు కొట్టాయంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో 3వ సంవత్సరం చదువుతున్న 5 విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు బుధవారం పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వాళ్ళు శామ్యూల్ జాన్సన్, రాహుల్ రాజ్, జీవ్, రిజిత్ చీత్, వివేక్ ఉన్నారు.